రైట్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం చంద్రశేఖరరావు చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం ముగిసింది. గత నెల 24న ప్రారంభమైన బస్సు యాత్ర 16 రోజుల పాటు 13 లోక్సభ సెగ్మెంట్ల మీదుగా సాగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల మినహా రాష్ట్రంలోని మిగతా లోక్సభ నియోజకవర్గంలో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. అంటే కేసీఆర్ ఏం చేశారంటే రాష్ట్ర పర్యటించేసి తర్వాత ఆయన చేపట్టిన అధినేత మాజీ సీఎం గత నెల 24న ప్రారంభమైన బస్సు యాత్ర 16 రోజుల పాటు ఏం చేసిండు, తెలంగాణ అంతా తిరుగుతా ప్రచారం చేస్తా రేపు నాకు సీట్లు కావాలనుకున్న అయినా అందులో 48 గంటలు తర్వాత ఎన్నికల కూడా ఆయనకు ఆల్రెడీ ప్రచారాన్ని బంద్ చేసిండు. ఆ బంద్ చేసిన తర్వాత ఈయనకి ఏమైపోయిందంటే క్లారిటీగా 16 రోజుల పాటు లోకసభ సెగ్మెంట్ల మీదుగా సాగింది. తర్వాత ఆయన హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల నుంచి మొత్తం తిరిగి మెదక్, కరీంనగర్ లోకసభ నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టి పెట్టేలా ఆయన రోడ్ షోలు జరిగాయి. అంటే ఎక్కడెక్కడ ఆయన ఏరియా ఉందో ఆ ఏరియాలో మొత్తం తిరిగి మినహా ఆయన రాష్ట్రంలోని మిగతా లోకసభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించి అందులో కరీంనగర్, మెదక్ నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెట్టేలా ఆయన రోడ్ షోలు జరిపించుండు. ఎందుకంటే ఏదో ఆశతో గెలుస్తాను, కానీ చూడాలి ప్రజలు రేపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎలా గెలిపిస్తారా గెలిపియరా ఈయన సంగతి ఏంది రేపు ప్రజలైతే తేల్చేస్తారు. తర్వాత ఏప్రిల్ 24న మిర్యాలగూడ నుంచి కేసీఆర్ రోడ్ షోల ద్వారా ఎన్నికల శుక్రవారం కరీంనగర్ నుంచి బయలుదేరిన సిరిసిల్ల, సిద్దిపేటలో జరిగిన రోడ్ షోలో ప్రచారానికి ముగిచ్చేస్తారు. తర్వాత చివరి రోజు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ అనంతరం ప్రచారాన్ని ముగించాలని భావించారు. అయితే వర్ష సూచన నేపథ్యంలో సిద్దిపేటలోని కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఓవైపు బస్సు యాత్ర ముగియడం, మరోవైపు శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. కేసీఆర్ తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 1 గంటకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈయన ఎంత తెలంగాణ యాత్ర మొత్తం చేసేసి ఎక్కడ కరీంనగరు, ఎక్కడ నిజామాబాదు, తర్వాత ఎక్కడ సిద్దిపేట, ఎక్కడ మెదకు, ఇవన్నిట్లలో చేసి లాస్ట్ మూమెంట్లో సిద్దిపేటకు వర్షం సహకరించకపోతే అక్కడ ప్రచారం చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చేసి మధ్యాహ్నము మొత్తము ప్రగతి భవన్లో ఒక 1 గంటకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చూడాలి మీడియా సమావేశంలో ఏం జరిగింది. ఈసీ కొరడాలో 48 గంటల పాటు ప్రచారానికి దూరం. అంటే ఈసీ నీకేం చేసిందంటే ఇందులో ఈయన అసభ్య పదజాలాలు 2018 నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు అంటనే ఉన్నాడు, అనిగినే తప్పించుకుంటాడు, బేయిమాని మంచి గోడ మీద పిల్లెంతరో ఈయనంతా అట్లా ఈ విధంగా ఏం చేసింది చూసి ఈసీ ఈయనకు 48 గంటలు ప్రచారానికి దూరం చేసారు. అంటే బంద్, ప్రచారానికి మొత్తం ఈయనకు ఛాన్స్ ఇవ్వలేదన్నమాట గవర్నమెంట్. బస్సు యాత్ర 8వ రోజు మహబూబాబాద్ రోడ్ షోలో పాల్గొన్న సమయంలో కేసీఆర్ 48 గంటల నిషేధం విధించారు. ఎందుకంటే ఈయన మాటలు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎవరినో నమ్మి ఇలా మళ్ళీ సీఎంకు ఎందుకు తీసుకుంటలేరంటే సీఎంకు నేర్పిందే నువ్వు, నీ ఏజ్ కాదు నీ గేజ్ కాదు ఆయనకు. సీఎంకు తెలంగాణ ప్రజలలో ఈ అసభ్య పదజాలం నేర్పిందే నువ్వు కాబట్టి ఆయన మీద కాదు, నీతోటి స్టార్ట్ అయింది కాబట్టి నీ మీద పనిష్మెంట్ కింద 48 గంటల నిషేధం స్టార్ట్ చేసేసి విధిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇది స్టేట్ కాదు, కేంద్రం, ఇది అంటే సెంట్రల్. కాబట్టి మార్చి 5న సిరిసిల్లలో జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఎందుకంటే ఇక్కడ క్లారిటీగా కాంగ్రెస్ ఫిర్యాదు పక్షం ఇది 1 మినిట్ నేపథ్యంలో ఆయన ప్రచారంపై ఈసీ ఆంక్షలు విధించి దీంతో మే 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి మే 12 రాత్రి 12 గంటల వరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. క్లారిటీగా 8 గంటల నుంచి ఎక్కడ మే 1వ తేదీ నుంచి రాత్రి 8 గంటల నుంచి మళ్ళీ మే 3వ తారీఖు వరకు రాత్రి 8 గంటల వరకు కేసీఆర్ 48 గంటల వరకు ప్రచారానికి దూరంగా ఉన్నారు బస్సు యాత్రకు. ఇది కేంద్రం విధించిన ఆదేశాలు మాత్రమే. తర్వాత ఆదేశాల నేపథ్యంలో ప్రచార షెడ్యూల్ను కొద్దిపాటి సవరణలు చేసుకున్నారు. అవును చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు అంటే ఇది స్టేట్ కాదు ఇచ్చింది కేంద్రం. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీ విధానాలపై వాగ్దానాలు ఫిర్యాదు పక్షం రోజులకు పైగా సాగిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం రేవంత్ భాష పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమల్లో వైఫల్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడతారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అయ్యిందయా బాబు, టోటల్గా 10 సంవత్సరాలు అనుభవించినాము, సుఖ సంతోషాలతో డబ్బుతో సంపాదించుకున్నాము, తెలంగాణ ప్రజలను మోసం చేసినాము అనే విధానాన్ని మర్చిపోయి లాస్ట్కి వచ్చి
మళ్ళా రేవంత్ రెడ్డి మీద పడతాడు. ఈ మధ్యన రాష్ట్రంలో మీకు వ్యతిరేకత వచ్చిన తర్వాతనే తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించుకుంది. మన దానితో ఎట్లా పోల్చుకుంటారు మీరు? కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద పడతాడు రేవంత్ రెడ్డి మీద. ఎట్లయితుంది? ఆయన పనితీరు బాగానే ఉన్నది, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు ఎంపీలు కావాలి, హైకమాండ్కు గిఫ్ట్ ఇవ్వాలి. తర్వాత తీసుకొచ్చి నీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల విషయం అంటే 6 గ్యారెంటీలకి ఏం టైం అయింది? కొంచెం 10 సంవత్సరాలకు, తర్వాత ఈ 5 నెలలకు 4 నెలలకు కొంచెం ఇట్లా సింక్ అయితే సిగ్గు శరం ఏమనిపిస్తుంది కదా, అరే మేము చేసినాము, ఇది మాకు తప్పు అనిపించింది, ప్రజలకు కాంగ్రెస్ను గెలిపించిండ్రు కాబట్టి ఆ తప్పును మేము సరి చేసుకుంటాము, సరిదిద్దుకుంటాము, రాష్ట్రం అంతా తిరుగుతాము, అసలు ఎక్కడ జరిగింది ఈ ప్రాబ్లం అని అది చూడకుండా అంటే పోయి వాళ్ళకి సహకరించకుండా, విపక్షగా కొనసాగకుండా, మీకు ఇచ్చిన స్వీకరించకుండా విపక్ష పదవి, లాస్ట్కి వచ్చి ఆపోజిషన్లా ఏది చూడకుండా మళ్ళీ వాళ్ళ మీద వాడడం ఏంది? ఇంకా మీకే కావాలన్నా అంటే కొత్తోడు రావద్దు, వాడు అధికారంలోనే రావద్దు, అసలు వాళ్ళు గెలవకూడదు, పెద్ద తోపులు పైనుంచి దిగొచ్చినా సిగ్గులేదు. సహకరించండి. అధికారంలో గినా మీకు పవర్ లేకున్నా పవర్ మళ్ళీ కావాలంటే మీరు ప్రజలలోకి వెళ్ళాలంటే మీ తప్పులు తెలుసుకోండి. తర్వాత ఈ లాస్ట్ మళ్ళా తిరిగి ఈ అమల్లో వైఫల్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విధానాలు, ప్రధానిగా మోదీ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రలో కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నువ్వు ఏమి ఇష్టం ఉంది? అది కేంద్రం, అది కాంగ్రెస్ స్టేట్లో ఏం చేయడానికి నీ దగ్గర లేదు, కేంద్రంలో ఏం చేయడానికే లేదు. దాని మీద వైఫల్యాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తా అంటావు, దీని మీద చేస్తా అంటావు. అన్ని బుద్ధి లేని మాటలు ఒక్కటిగానే సరిగ్గా లేవు. నీ ఈ పనికి మళ్ళీ మాటలతో జనాలను మరీ మోసం చేస్తున్నారు. మీ తిరిగి ప్రచారంలో విశ్రమించని కేటీఆర్, హరీష్ రావు అంటే ఎవరిది వాళ్ళే కదా, తీన్తేరని నవ్వట్టారు అన్నట్టు. ఆయన అక్కడ చేస్తుండే, ఈయన ఇక్కడ చేస్తుండే, ఈయన ఇక్కడ చేస్తున్నాడు. ఇంకా చేసేదేముంది? బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, ఆయనకి ఏముంది? టమాటాలతోటి, ఉల్లిగడ్డలతోటి, కోడిగుడ్లతోటి, ఆలుగడ్డలతోటి తంతురాలు పడేసి ఇంకా పోలీసు వాళ్ళు ఉన్నారా సచ్చిరా, అదే అహంకారమే మంచిది కాదు. పోలీస్ డిపార్ట్మెంటు ఎండలో ఈరోజు ప్రతి 3 పార్టీలు దురుసుగా ప్రవర్తిస్తే ఈరోజు వాళ్ళు ఎర్రటెండలో రాత్రింబవళ్ళు మీకు కష్టపడి పనులు చేస్తుంటే ఈరోజు నువ్వు పట్టుకొని ప్రజలలో నువ్వు తప్పు చేసి తప్పుడు మాట్లాడుకుంటా పోలీసు వాళ్ళు ఉన్నారా సచ్చిరా, సిగ్గులేదు, ఏం మాట్లాడతావు అని ఈ విధంగా బీఆర్ఎస్ స్టార్ కంపెనీలుగా అంటారు. ఏం స్టార్ కంపెనీలు ఏం చేసిరు? మీరు ఉన్నది ఏముంది మీ దగ్గర? లాస్ట్కి వచ్చేసి ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారాన్ని ఓరెత్తించారు. ఏం ఓరెత్తిస్తారు? హైదరాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, నాగర్ కర్నూలు తదితరాల లోకసభ నియోజకవర్గాల్లో పరిధిలో కేటీఆర్ ప్రచారం చేపట్టారు. అక్కడ పోయి నాగర్ కర్నూల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఏదో చూస్తున్నాం, వాడు ప్రజలకు నచ్చొద్దా ఆయన చేయనికి? ఆయన చేసిన ఏముంది? తీసుకుపోయి అక్కడ మాయావతి దగ్గర తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మేము గెలిపించాలంటే గెలిపిస్తారా? మీరే దొంగలని తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన దొంగని చేస్తారా? తర్వాత ఇంకేమండి? హైదరాబాదు, చేవెళ్ళ, మల్కాజ్గిరి, ఆదిలాబాద్, తర్వాత నాగర్ కర్నూలు, ఈ విషయాల్లో లోకసభ నియోజకవర్గం పరిధిలో మొత్తం కేటీఆర్ ప్రచారం చేసిండు, కానీ ప్రజలకు అనుకూలత లేదు. అది కాబట్టి గెలిపారని క్లియర్గా కనిపిస్తుంది. అలాగే హరీష్ రావు మెదక్, జైరాబాద్, కరీంనగర్, నల్గొండ, భువనగిరి, తర్వాత వరంగల్ లోకసభ సెగ్మెంట్ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేయి. ఎవరైనా మాట్లాడతాడు. మన ప్రొఫెషను మనం ప్రజలకు అనుకూలంగా ఉండి మంచి చేయాలనుకున్నప్పుడు, ప్రజలకు అనుకూలంగా ఉంటే, నువ్వు మాట్లాడే విధి విధానం బాగుంటే, నువ్వు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే నీకు ఖచ్చితంగా ఏ సెగ్మెంట్లకు పోయినా నిన్ను రిసీవ్ చేసుకుంటారు, బాగా చూస్తారు. తర్వాత నువ్వు గెలుపుకు నీకు ఏం కావాలన్నా గెలిపిస్తారు. కానీ మీ పార్టీ మీద ఎక్కడైతే ఓడిపోయారనే అభియోగం పొందిన తర్వాత ఇంకా మీకు మళ్ళా ఛాన్స్ లేదు. అది ఎందుకంటే అది కనిపిస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రజలు మొత్తం టోటల్గా కాంగ్రెస్ని గెలిపించినాక మళ్ళీ మీకు అవకాశం ఎట్లిస్తుంది? ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లో ఎన్నికలలో గెలిపించిండ్రు, రేపు తిరిగి పార్లమెంటులో వాళ్ళకి కావాలి. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఇక్కడ పార్లమెంట్లో ఎంపీలు కావాలి. ఇక్కడ మీకు అసెంబ్లీలో కాంగ్రెస్ని గెలిపించినాక మీకు మళ్ళీ ఎందుకు ఇస్తుంది ఆ స్థానము? కేంద్రంలో మీరు పోయి ఏం చేయగలుగుతారు? కాంగ్రెస్కి తీసుకొస్తారా? రేపు బడ్జెట్ సమావేశంలో రాష్ట్రం గురించి మాట్లాడాలన్నప్పుడు బీఆర్ఎస్ ఎందుకు వస్తుంది? అందులో కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే కావాలి. కాబట్టి ప్రజలకు ఒక వే ఉంది, ఒక విధానం ఉంది, ఒక విధి ఉన్నది. కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ ఎంపీలే కావాలి. రేపు కేంద్రంలో మాట్లాడతారు, మా రాష్ట్రం డెవలప్ కావాలి, మా రాష్ట్రానికి ఎంపీలు కావాలి. ప్రతి డిస్ట్రిక్ట్ మొత్తం ఎట్లా అంటే ఒకే విధానంతో స్టేట్ మొత్తం డెవలప్ అయ్యేలా
ఎంపీల గురించి ఈ ప్రచారాన్ని, ఈ రోడ్ షోలను, ఈ బహిరంగ సభలతోటి గెలిపించుకోవడానికి చేస్తారు. కాబట్టి మీరు ఎన్ని చేసినా అక్కడ శూన్యమే, జీరో అని అర్థం చేసుకుంటలేరు. తర్వాత కాగా బస్సు యాత్రకు భారీగా జనం తరలిస్తున్నారు. బీఆర్ఎస్ పట్ల ఓటరు సానుకూలతకు ఇది సంకేతమని పార్టీ భావిస్తుంది. మీకు అర్థమవుతుందో లేదో ఇప్పటికినా. ఎందుకంటే ఏ బస్సు యాత్రకు ప్రజలు వస్తారంటే ఏ జోకర్, ఏ సర్కస్ చేసినా వస్తారు. అర్థమవుతుందా? ఏ షూటింగ్ చేసినా వస్తారు, మీకే కాదడ. కానీ ప్రజలు ఏం చేస్తారంటే ఎవరికి వేయాలనో ఓటు, ఎవరికి అవసరమో, ఏ పార్టీ బాగుంటుందో, ఏ నాయకుడు బాగుంటుందో, ఏ నాయకుని ద్వారా డెవలప్ అవుతుందో, ఏ నాయకుని ద్వారా కాన్స్టిట్యున్సీ డెవలప్ అయిపోతుందో ఆ నాయకుని గెలిపించుకునే పనిలో ఉంటారు. అంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు. స్థానికంగా ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయిపోయినా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోయినా, ఒక చట్టం అయినా, తర్వాత ఒక డిపార్ట్మెంట్ అయినా, అన్ని విధాలా ఒక ఇంట్లో ఒకరు తెలివైనోడు ఉంటే ఆ కుటుంబాన్ని సరిగ్గా కాపాడుకొని రేపు రాష్ట్రాన్ని కాపాడుకున్నంత శక్తి అతనికి ఉన్నది. కాబట్టి మీ గాలి మాటలకు, మిడిమిడి జ్ఞానానికి ఎవ్వరూ సరిపోరు అండ్ దానికి సహకరించరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్కి వచ్చింది ఏంటంటే కనీసం 8 నుంచి 12 సీట్లు విజయం సాధిస్తా. మరి జూన్ 4 తారీఖు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో మీరు తిరిగిన ప్రచార యాత్రకు చూద్దాం. అదిగిన తర్వాత సాధిస్తామనే ధీమా బీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తుంది, గాలి కనిపిస్తున్నది, ఏమీ లేదాడ, జీరోనే. 4 తారీఖు రోజు ఎక్కడ ఉంటారో ముఖాలు పెట్టుకొని చూడండి. ఆ రోజు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయో, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయో, బీజేపీకి ఎన్ని వస్తాయో చూద్దాం. అది చూసి ఈ విషయంలో మీరేం చేయాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మీరు ఆధారపడి ఉన్నారుగా, ఎన్ని సీట్లు వస్తాయని చూద్దాం. ఇది ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి కేసీఆర్ చేసిన బస్సు యాత్ర ముగిసిపోయింది. కాబట్టి అందులో 48 గంటలు అంతరాయం కలిగి ఎన్నికల కోడ్ కేంద్రం ఆయనకు ఆదేశిస్తూ ప్రచారాన్ని బంద్ చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేపు 13వ తారీఖు రాష్ట్రమంతే కాదు దేశమంతా అసలు ఏ నాయకుడు కావాలి, ఎందుకు కావాలి, మనకు ఏం చేస్తారు, రేపు మన స్టేట్ను, మన కాన్స్టిట్యున్సీని ఎలా డెవలప్ చేస్తారనే విధానాన్ని ఆలోచన చేసి మీ ఓటు, మీ హక్కు, మీ వజ్రాయి దాన్ని మంచి నాయకుని కేసి గెలిపించుకోవాల్సిందిగా మనం 9 టీవీ తరపున విన్నవిస్తాం.